లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను, ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను, కల్పించాలి మొక్కజొన్నకు మద్దతు ధర, కల్పించాలి మొక్కజొన్నకు మద్దతు ధర, ఆదుకోవాలి మొక్కజొన్న రైతాంగాన్ని, ఆదుకోవాలి మొక్కజొన్న రైతాంగాన్ని, కొనుగోలు చేయాలి ప్రభుత్వమే మొక్కజొన్నను, కొనుగోలు చేయాలి ప్రభుత్వమే మొక్కజొన్నను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జొన్న రైతాంగాన్ని ఆదుకోవాలి, మొక్కజొన్న రైతాంగాన్ని, రైతుల సమస్యలను పరిష్కరించాలి, మొక్కజొన్న రైతుల సమస్యలను ఆదుకోవాలి, మొక్కజొన్న రైతులు ఆదుకోవాలి, మొక్కజొన్న రైతులను కల్పించాలి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర, ఆదుకోవాలి మొక్కజొన్న రైతుల్ని, ఆదుకోవాలి మొక్కజొన్న రైతుల్ని. ప్రభుత్వమే మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి, ప్రభుత్వమే మొక్కజొన్నలను ఆదుకోవాలి, మొక్కజొన్న రైతాంగాన్ని, ధర కల్పించాలి, మొక్కజొన్న గిట్టుబాటు ధర కల్పించాలి, మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోవాలి, మొక్కజొన్న రైతాంగాన్ని, కొనుగోలు చేయాలి మొక్కజొన్నలను ప్రభుత్వం వెంటనే, కొనుగోలు చేయాలి మొక్కజొన్నలను ప్రభుత్వం వెంటనే, మొక్కజొన్న రైతాంగాన్ని పోరాడతాం, పోరాడతాం మొక్కజొన్న రైతుల పరిష్కారం జరిగేంత వరకు పోరాడతాం, పోరాడతాం మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం, పోరాడతాం మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కారాలి. ప్రభుత్వం మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం మొక్కజొన్న రైతుల్ని కల్పించాలి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర, గిట్టుబాటు ధర ఇవ్వాలి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అరికట్టాలి. మొక్కజొన్న రైతులను దారుణంగా మోసం చేస్తున్న బ్లాక్ మార్కెట్ సిండికేట్ ను అరికట్టాలి, మొక్కజొన్న రైతులను మోసం చేస్తున్న బ్లాక్ మార్కెట్ సిండికేట్ ను అరికట్టాలి, మొక్కజొన్న రైతులపై దళారీ వ్యవస్థను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఆదుకోవాలి, రాష్ట్రంలో మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోవాలి, మొక్కజొన్న రైతాంగాన్ని అమలు చేయాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆదుకోవాలి, రాష్ట్రంలో మొక్కజొన్న రైతాంగాన్ని పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం, పోరాడతాం మొక్కజొన్న. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్, జిందాబాద్, ఆదుకోవాలి మొక్కజొన్న రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. ఇది మొన్న కూడా రైతు సదనంలో మేడం కి చెప్పారు కదా ఫార్మర్స్, కానీ ఇంకా అమలు చేయలేదు కదా, అందుకని చెప్పేసి సిపిఐ అట్లానే ఏపీ రైతు సంఘం రెండు సంయుక్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాలతో ఆందోళన అందరికీ నమస్కారం. నా పేరు కుర్రెల వరప్రసాద్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులకి కిండాకి 2400 ప్రకటిస్తే దాని దళారులు రైతులకి 1700, 1600 చెప్పి కొంటున్నారు. చాలా దారుణం అది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. మొక్కజొన్న రైతుల్ని మద్దతు ధర కొనేటట్టు చూసి వాళ్ళకి న్యాయం చేయవలసింది కోరుతున్నాం. ఇలా చేయని వల్ల పోరాటం ఉద్యమం చేస్తాం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. రాష్ట్రంలో సుమారు 13 జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు ప్రోత్సాహంగా మద్దతు ధర కల్పిస్తూ 2400 రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అలసత్వం వలన రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతాంగం అనేక ఇబ్బందులు పడుతూ దళారుల చేతిలో దారుణంగా మోసపోతూ ఉంటుంటే కనీసం కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విమర్శిస్తూ ఉన్నాం.
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2400 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొని బాగానే కూర్చున్నారు. ఇక్కడ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసేటువంటి రైతుల కష్టాలని బాధల్ని పట్టించుకునే నాదుడు కనీసం కూటమి ప్రభుత్వం కూడా ఒక ప్రధానమైన పాత్రను పోషించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందులో వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పూర్తిగా వైఫల్యం చెందారని సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్వింటాకి దాదాపు ఒక 700 రూపాయల చొప్పున ఎకరాకి 21,000 రూపాయలు ఈరోజు మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు నష్టపోతూ ఉన్నాడు. అట్లాంటి రైతుల పట్ల ఆ రోజు ఎన్నికల్లో మీరు చెప్పిన అనేక వాగ్దానాల్లో రైతుల అంశం కూడా ముఖ్యమైంది. అట్లాంటి రైతుల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. అందుకు ఉదాహరణగానే ఈరోజు మొక్కజొన్నల రైతుల పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా తయారైంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు ధరని అమలు చేయడంతో పాటు ప్రభుత్వమే దళారీ వ్యవస్థని నిర్మూలిస్తూ ప్రభుత్వమే మొక్కజొన్నలని కొనుగోలు చేసి మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించి ఎంఆర్ఓలకు వినతిపత్రం ఇవ్వడం ద్వారా మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.